హాయ్ వ్యూవర్స్, ఇవాళ మహాశివరాత్రి రోజున నేను చేసిన ప్రసాదాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే 3 రకాల గింజల్ని వేసి అయితే కుక్కర్లో ఉడికించాను. దీనైతే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టబోతున్నాను. 3 రకాల గింజల్ని ఉడకపెట్టి నైవేద్యంగా పెడితే మంచిదంట. నేనైతే దీన్ని ప్రసాదంగా పెట్టి పూజ చేశాను. ఇంకా పెరుగన్నం, పులిహోర ఇలాంటివి కూడా పెట్టచ్చు. నేనైతే పల్లీలు, బుడ్డ శనగలు, ఇంకా పొట్టు శనగల్ని నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే ఉడికించి నైవేద్యంగా సమర్పించాను. కొన్ని పండ్లను ఇంకా కొబ్బరికాయని కొట్టి పూజ అయితే చేశాను. దేవుడికి ఎప్పుడు పోపు పెట్టి నైవేద్యంగా సమర్పించకూడదు. దేవుడికి పెట్టాక నేను తర్వాత పోపు అయితే వేస్తున్నాను. మిగిలిన దాంతో పోపు వేస్తున్నాను. దీనైతే ఈవినింగ్ స్నాక్గా మా కిడ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవి చాలా హెల్దీ. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇదైతే చాలా హెల్దీ. ఇంకా పొట్టు శనగలు అయితే నా దగ్గర కొంచెమే ఉండింది కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు. శివరాత్రి రోజున ఇలా 3 రకాల గింజల్ని ఉడకపెట్టి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.